హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, ది క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు తమిళ చూసారు కదా, మనకైతే పోస్టల్ శాఖలో అయితే మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది. సో మరి ఇవి వచ్చేసి మనకు లొకేషన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఉన్నాయి. సో మరి ఇవి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, మరి ఎవరు ఎలిజిబుల్, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోను. అదే విధంగా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే నా స్మాల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా చూసే సబ్స్క్రైబర్స్కు సో తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. అదేవిధంగా నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సో హైప్ చేయడం అయితే మర్చిపోదు, తప్పకుండా హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుంది. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో చూసుకుంటే మనకు పోస్టల్ శాఖలో అయితే మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు పోస్టల్ శాఖ గురించి, ఓకేనా. ఇది పెద్దది, మనకు భారతదేశంలోనే పెద్దదన్నమాట పోస్టల్ శాఖ. రైల్వే తర్వాత పోస్టల్ శాఖలు అనమాట, మీకు అందరికి కూడా తెలిసింది. సో ఇందులో అయితే మనకు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో మరి ఇది ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఈ లొకేషన్ కూడా మనకు వచ్చేసి దాదాపు మనకు హైదరాబాద్ అండ్ చెన్నై రెండు లొకేషన్లోనే మనకు ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. హైదరాబాద్ అండ్ విశాఖపట్నం అండ్ వైజాగ్, ఓకేనా. ఈ రెండు ఇక్కడనైతే మనకైతే ఉండడం అయితే జరిగింది. ఇవి వేకెన్సీగా ఉన్నాయి. సో భారత తపాలా విభాగంలో టెక్నికల్ రంగంలో పనిచేయాలనుకున్న వారికి అయితే ఇది గొప్ప అవకాశం అనమాట. ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఇవన్నీ ప్రత్యేకంగా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు హైదరాబాద్, విశాఖపట్నం సహా మరికొన్ని పలు నగరాల్లో అయితే ఖాళీగా అయితే ఉండడం జరిగింది. సో వైజాగ్, అదేవిధంగా ఇంకా మరికొన్ని కూడా ఉన్నాయి. సో వాటిలో అయితే ఖాళీ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా టెక్నికల్ రంగంలో పనిచేయాలనుకున్న వాళ్ళకైతే గొప్ప అవకాశం ఇది. సో గుర్తుపెట్టుకోండి. సో మరి ఇది ఎక్కడ ఇస్తారు అంటే కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖలోని పోస్ట్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇందులో సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఇన్ పోస్టల్ టెక్నాలజీ అంటే సిఈపిటిలో టెక్నికల్ పోస్టులు భర్తీ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్లు అయితే ఇన్వాల్వ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, సిఈపిటిలో, ఓకేనా. సిఈపిటిలో అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది, ఈ యొక్క పోస్టులను భర్తీ చేయడానికి, ఓకేనా. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, సిఈపిటిలో, ఓకేనా. దీనిలో అయితే మనకు ఈ నోటిఫికేషన్ ఇచ్చారు, ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు బెంగళూరులోని సిఈపిటి జనరల్ మేనేజర్ ఆఫీస్ నుంచి విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు సుమారు 15 ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు వచ్చేసి మనకు సుమారు ఎన్ని ఉన్నాయి, 15 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇవి పే మ్యాట్రిక్స్ లెవెల్ 7లో ఉంటాయి. ఇవి మనకు పే మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, దాని లెవెల్ 7లో అయితే మనకి ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. మనకు శాలరీ పే మ్యాట్రిక్స్ లెవెల్ 7 ప్రకారం అయితే మనకి ఇస్తారు. సో దానిలో ఈ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, మేనేజర్ ఉద్యోగాలు. అదేవిధంగా టెక్నికల్ సూపర్వైజర్ పోస్టులు వచ్చేసి దాదాపు మనకు 5 ఉన్నాయి, ఓకేనా. టెక్నికల్ సూపర్వైజర్ వచ్చేసి మనకు దాదాపు 5 ఉద్యోగాలు ఉన్నాయి, ఓకేనా. ఇవి ఒక 5 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇవి లెవెల్ 6లో అయితే మనకు ఉంటాయి. పే మ్యాట్రిక్స్ లెవెల్ 6లో అయితే ఉండడం అయితే జరుగుతుంది, ఓకేనా. లెవెల్ 6 ద్వారా వీళ్ళకైతే పే మ్యాట్రిక్స్ అంటే సాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ పోస్టుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు డిప్యుటేషన్ పద్ధతిలో అయితే మనకి వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఇవి పోస్టులు కొన్ని ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకు డిప్యుటేషన్ పద్ధతిలో అయితే వీటిని భర్తీ చేయడం అయితే జరుగుతూ ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి, మెయిన్గా ఇంపార్టెంట్. సో ఎంపికైన వారు మరి ఎక్కడెక్కడ పనిచేయచ్చు అంటే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మనకి మీరు కనుక సెలెక్ట్ అయితే మాత్రం మనకు లొకేషన్స్ వచ్చేసి మనకి ఎక్కడ అంటే మెయిన్ చూసుకుంటే మైసూరు, అదేవిధంగా చెన్నై, బెంగళూరు, అదేవిధంగా హైదరాబాద్, ముంబై, పాట్నా, కొచ్చి, వైజాగ్, ఈ పలు నగరాలు అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, అదొకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఉన్నటువంటి సిఈపిటి యూనిట్లు ఏవైతే ఉంటాయో ఈ సంబంధించినటువంటి లొకేషన్లో ఉన్నటువంటి సిఈపిటి లొకేషన్స్ ఉంటాయి కదా, ఇందులో ఈ యొక్క యూనిట్లలో అయితే మీరు పనిచేయాలి. ఈ లొకేషన్లో ఉన్నటువంటి సిఈపిటి యూనిట్లలో అయితే మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి మరి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. మనకు వచ్చేసి చివరి తేదీ, మరి దీనికి మనం అప్లికేషన్ చేయాలంటే లాస్ట్ డేట్ చూసుకుంటే దాదాపు మనకు వచ్చేసి మే 23 వరకు అయితే మనకు టైం అయితే ఉండడం జరిగింది. మే 23, 2026 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారైతే సిఈపిటి అధికార వెబ్సైట్ నుంచి అయితే మీరు అందులోకి లాగిన్ అయ్యి అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అయితే పంపాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవసరమైనటువంటి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, టెక్నికల్ సర్వీస్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా మీరు దానిలో ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత కూడా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ.
కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆన్లైన్ అప్లికేషన్ చేసినాం కదా అయిపోయింది అనుకుంటే కుదరదు. సో అప్లికేషన్ చేసిన తర్వాత మీరు కంపల్సరీ ఒక హార్డ్ కాపీని అయితే మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఒక హార్డ్ కాపీని మీరు ప్రింట్ అయితే తీసుకోవాలి, మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా, సో తీసుకొని దీన్ని సైన్ చేసి తమ క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ CCAకి పంపాల్సి ఉంటుంది. సో ఒక హార్డ్ కాపీని తీసుకొని మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసి దీన్ని అయితే మీరు దీనికి సంబంధించినటువంటి క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ అంటే CCAకి అయితే మీరు పంపాల్సి ఉంటుంది. ఓకేనా, CCAకి మీరు ఈ యొక్క హార్డ్ కాపీని పంపించాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా దానికి కంపల్సరీ జత చేసి అన్నీ కూడా మీరు నేరుగా ఒక CCAకి పంపాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి జత చేయాలి. అదేవిధంగా నేరుగా CEPTకి ఫిజికల్ అప్లికేషన్ పంపకూడదని స్పష్టం చేశారు. సో మీరు ఓన్లీ CCAకే పంపాలి హార్డ్ కాపీస్ అన్ని కూడా, CEPTకి అయితే మీరు పంపకూడదు. ఓకేనా, CEPTకి పంపకూడదు, ఓన్లీ CCAకి అయితే మీరు హార్డ్ కాపీస్తో పాటుగా సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని జత చేసి కూడా మీరు పంపాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాంటి అదేవిధంగా మీరు డైరెక్ట్ CEPTకి ఇచ్చిన అప్లికేషన్లు వారు తీసుకోరు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో చివరిగా ఏంటంటే ఎంపిక సమయంలో అసలు డాక్యుమెంట్స్ చూపించాల్సి వస్తుంది. మరొకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి మీరు ఫర్దర్గా లాస్ట్లో కూడా మీరు చూపించాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్లో CCA అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, సెలక్షన్ చేసేటప్పుడు మనకు CCA అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే మొత్తం మనల్ని సెలక్షన్ చేసేది, ఫైనలైజ్ చేసేది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేది కూడా ఓన్లీ CCAనే, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో వారు అప్లికేషన్ పరిశీలించి క్యాడర్ క్లియరెన్స్, అదేవిధంగా విజిలెన్స్ క్లియరెన్స్ వంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో తమ రికమెండేషన్లో June 2, 2026 లోపు పూర్తి చేయాలి. సో ఇవన్నీ కూడా మనకు June 2, 2026 లోపు అయితే ఈ యొక్క రికమెండేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క CCA అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఫర్దర్గా ఏ విధంగా ఉండాలి అన్నీ కూడా క్లియర్ చేసి కంప్లీట్ చేసి వాళ్ళకి రికమెండేషన్స్ అయితే CEPTకి అయితే వీళ్ళు పంపాల్సి ఉంటుంది, CCA వాళ్ళు. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్లు ఇచ్చిన వివరాల ఆధారంగా CCA లాగిన్ వివరాలు కూడా ఇస్తారనమాట. సో తర్వాత వీళ్ళైతే ఫర్దర్గా దాన్ని క్లియర్గా చెక్ చేసిన తర్వాత మీకైతే CEPTకి అయితే వీళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. సో అక్కడైతే ఫైనల్గా ఇది జరగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకైతే వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి, కొత్త వాళ్ళకి కాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సర్వీస్ రూల్స్ అవన్నీ క్లియరెన్స్ ఎక్కడ పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా డిప్యుటేషన్ మీద జరుగుతున్నాయి కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి వ్యూవర్స్. సో ఇక్కడ మరొకటి ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనకి ఇక్కడ వీళ్ళు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హత సమాన స్థాయి పోస్టులు ఉండాలి, లేదనుకుంటే లెవెల్ 6లో 5 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ అయితే ఉండాలి. సో మన అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉంటాయి కదా, ఇందాక వచ్చేసి మనకు వాటికి కనుక అర్హత చూసుకుంటే దానికి ఈక్వాలిటీగా ఉండాలి, లేదనుకుంటే లెవెల్ 6 ఇందాక చెప్పాను కదా నేను సూపర్వైజర్, టెక్నికల్ సూపర్వైజర్, అందులో 5 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, వాళ్ళు మాత్రమే దానికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఏదైనా డిగ్రీతో పాటు 1 సంవత్సరం కంప్యూటర్ సైన్స్ డిప్లొమా ఉండాలి, అది ఉండాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్ లేదా సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఒకవేళ అది లేకపోతే క్వాలిఫికేషన్ ఇది ఉండాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ సూపర్వైజర్ పోస్ట్కి అయితే సమాన పోస్ట్ దానికి సంబంధించినటువంటి ఈక్వల్గా అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. మనకు టెక్నికల్ సూపర్వైజర్కి సంబంధించి దీనికి ఈక్వల్గా క్వాలిఫికేషన్ ఉండాలి. ఇందాక చెప్పినటువంటి అసిస్టెంట్ మేనేజర్కి అయితే తప్పనిసరిగా మీరు లెవెల్ 6లో అయితే 5 సంవత్సరాల మనకు వర్క్ చేసినటువంటి సర్వీస్ ఉండాలి, లేదనుకుంటే కంపల్సరీగా కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఏదైనా డిగ్రీతో పాటు 1 సంవత్సరం అనుభవం కూడా ఉండాలి మీ దగ్గర, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈ యొక్క టెక్నికల్ సూపర్వైజర్ పోస్టులో అయితే దాదాపు మనకు లెవెల్ 5లో 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఒకవేళ టెక్నికల్ సూపర్వైజర్ పోస్ట్ ఉంది కదా, మీకు క్వాలిఫికేషన్ ఏంటంటే లెవెల్ 5 ఉంటుంది కదా, పే మ్యాట్రిక్స్ లెవెల్ 5లో మీకు 6 years పనిచేసినటువంటి అనుభవం ఉంటే మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా కనీసం 1 సంవత్సరం టెక్నికల్ అనుభవం ఉండాలి. 2 పోస్టులకు గరిష్టంగా మనకు ఏజ్ ఇచ్చారు. సో ఈ ఏజ్ అయితే మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా ఈ ఏజ్ మనకు మెయిన్గా ఉపయోగపడుతుంది. సో వయో పరిమితి ఏజ్ విషయానికి వస్తే మనకు ఎంత ఉండాలంటే మెయిన్గా May 23 వరకు 2026 వరకు అయితే దాదాపు 56 years అయితే ఉండాలి. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. 56 సంవత్సరాలు అయితే మీ ఏజ్ ఉండాలి. May 23, 2026 వరకు 56 సంవత్సరాలు ఉండాలి, దాటకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇంకా శాలరీస్ ఏ విధంగా ఉంటాయి మరి అవైతే ఒకసారి చూద్దాం. మరి ఎంతెంత శాలరీస్ ఉంటాయి, ఏమేమి శాలరీస్ ఇస్తారు మరి ఈ 2 పోస్టులకు చూసుకుంటే మనకు మెయిన్గా వేతనాల వివరాలు చూస్తే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసి లెవెల్ 7లో వచ్చేసి దాదాపు మనకు
అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ 7 మనకి ఈ పోస్ట్కి చూసుకుంటే దాదాపు మనకు మెయిన్గా 34,800 జీతం ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే టెక్నికల్ సూపర్వైజర్ పోస్ట్కి లెవెల్ 6లో కనీసం వేతన స్కేల్ కూడా చూసుకుంటే దాదాపు మనకు 34. సో శాలరీ విషయానికి వస్తే మనకు వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ 7 మనకు 6 ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకు వేతన స్కేల్ 7 ప్రకారం చూసుకుంటే 34,800 ఉంది. సో టెక్నికల్ సూపర్వైజర్ వచ్చేసి మనకు పే స్కేల్ 6 ప్రకారం ఉంటుంది కాబట్టి ఇది కూడా దాదాపు మనకు 34,800 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది, లెవెల్ 6 అనమాట. సో మనకు సెంట్రల్ జాబ్స్లో అయితే మనకు పే లెవెల్స్ ఉంటాయి, అందులో 5, 6, 7 ఇట్లా. సో వాటి బేస్ మీదనే శాలరీస్ ఉంటాయి కాబట్టి అందుకే ఇది మనకు 7 ఉంది, లెవెల్ 7 అనేది. ఇదేమో లెవెల్ 6లో ఉంది క్యాడర్. సో దాని బేస్ మీద మనకు జీతాలు అయితే రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా డిప్యుటేషన్ కాలం సాధారణంగా 3 సంవత్సరాలు ఉంచకూడదు. మీరు ఎక్కడ చేసినా కానీ డిప్యుటేషన్ అయితే 3 years కంటే ఎక్కువ ఉండకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ముందుగా చేసినటువంటి ఎక్స్ క్యాడర్ పోస్టులు డిప్యుటేషన్ కూడా ఇందులో కలుస్తుంది. అదేవిధంగా జీతము, డిప్యుటేషన్ అలవెన్స్, ఇతర సర్వీస్ నియమాలు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి గైడ్లైన్స్ ప్రకారం అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు డిఓపిటి ఉంటుంది వీళ్ళకు. సో దీని ప్రకారం అయితే ఉంటాయి, సెంట్రల్ కాబట్టి సెంట్రల్ జాబ్స్ కాబట్టి ఇవన్నీ కూడా డిఓపిటి రూల్స్ ప్రకారం అయితే ఇవన్నీ కూడా ఉంటాయి. డిప్యుటేషన్ అనమాట, డిప్యుటేషన్ అలవెన్స్, ఇతర సర్వీస్ నియమాలు అన్నీ కూడా మనకు ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అండ్ ఇదే అనమాట, దీనే డిఓపిటి అంటారు. సో దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఇవన్నీ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఉంటాయి. సో ఆన్లైన్ అప్లికేషన్ విధానం గురించి కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు https://www.indianpost.gov.in ఒక వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఇవన్నీ కూడా మనకు డిప్యుటేషన్ పోస్టులు. సో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకే, కొత్త వాళ్ళకి కాదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.